ఎండలు చంపేస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చికెన్కి రేటు పెరిగిందని చెప్పి ఈరోజు సండే కదా అని నేను చేపలు పట్టుకుంటున్నామని పోతాను. ఈ ఎండలో చూపిస్తామని చేపలు పట్టే వాళ్ళే ముందున్నారు, పనికి మాలిన్నాను నేను ఇంకా వెనకే ఉన్నా. పుట్ట పురుగు లేరు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వరి పొలాలే, ఒక్కళ్ళు కూడా లేరు. ఫుల్ ఎండ, అసలు ఈ ఎండలకి నేనే చికెన్ అయిపోయేలాగున్నా. ఫైనల్లీ ఏటుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే మా ఏరు. బట్టలు కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఉతికేద్దామని, బండ్లే లేవు. ఇదిగోండి ఫ్రెండ్స్, వల వేయడానికి వెళ్తున్నారు మా వారు. మా ఇద్దరు ఈ ఎండలో మేము చచ్చిపోతున్నాను కూడా మాతో పాటు ఇంకీళ్ళు కూడా వచ్చారు. చల్లగా ఉందంట, వాళ్ళకి ఎండని పెట్టలేదంట. నాకు మాత్రంకి నా పని అయిపోయింది ఇవాళ. సో వల వేయటం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇక చూడాలన్నమాట ఏం చేపలు పడతాయో అని. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పుడే తీస్తున్నారు. ఏం చేపలు పడ్డాయో ఒడ్డుకు వచ్చాక చెప్తా ఫ్రెండ్స్. అన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి. మా ఆశలు నిరాశలు అయిపోయినాయి. ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళి ట్రై చేయాలి. ఎట్టకేళ్ళకి ఇంకో చోట వేసాం ఫ్రెండ్స్. చూడండి, కొన్ని పక్కలు పడ్డాయి అన్నమాట. సో అవి వీడియోలో ఇక్కడ నుంచి క్లారిటీగా లేదు, దగ్గరికి వచ్చాక చూపిస్తాను. ఫైనల్లీ మా కోరికలు కొండెక్కాయి, ఆశలు ఫలించాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చందమామలు పడ్డాయో. మాకెళ్ళి బాగా ఇష్టంగా తింటారు. చూడండి, వీటి కాస్ట్ కూడా 1 kg 200 ఉంటుంది అనమాట. సో మాకు ఈరోజు సండే వెళ్ళిపోతుంది. మేము చికెన్ కొనే బాధ లేదు. మా చేతులతో పట్టుకున్న చేపలు చూసారుగా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.